హాయ్ గాయ్స్, నాకైతే 5 days అయితే ఫీవర్ పట్టింది. ఇదిగో చూడండి, ఇక్కడే ఇంజెక్షన్ చేశారనమాట, చూస్తున్నాను. అందుకే స్కేటింగ్ వీడియోస్ పెట్టడంలో గ్యాప్ వచ్చిందనమాట. ఓకే, ఈరోజు అయితే స్కేటింగ్ షూస్ వాషింగ్ చేద్దామని మన గడ్డకైతే వెళ్తున్నాం. అయితే ఇప్పుడైతే మనం గడ్డలో అయితే కలుసుకున్నాం. 2 hours later ఫైనల్ అయితే వచ్చేమో చూడండి, గడ్డ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. బాగుంది కదా గడ్డ. ఇదే ఇక్కడ మా పిల్లలు అయితే ఆడేస్తున్నారు చూడండి, బాగా ఆడేస్తున్నారు. మనం కూడా ఆడుకున్నాం కానీ తర్వాత ఇప్పుడైతే షూస్ తీసి వాషింగ్ అయితే చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి వీడియో అయితే ఫాస్ట్గా అయితే చేస్తాను. ఇప్పుడు మధ్యలో ఉన్న దాన్ని అయితే తీస్తున్నాను. చాలా గట్టిగా అయితే ఉంది, రాకుంటుండేది. ఓకే, చూసారు. ఇప్పుడు లోన్ అయితే ఏం లేదు గైస్. ఇప్పుడైతే స్కేటింగ్ షూస్ ముంచి అయితే బయటకు తీద్దాం. ఓకే గైస్, ముంచి అయితే బయటకు తీసాము. ఆ కన్నాల నుంచి చూడండి, భలే నీరు వస్తుండే కదా. ఓకే, ఇప్పుడైతే ఇవైతే సబ్బుతోటి వాష్ అయితే చేసేద్దాము. లోన సాక్స్ అయితే ఉన్నాయి గైస్, చూసుకోలేదు సాక్స్లు ఉన్నాయని. అవి మా పిల్లలవే గైస్ సాక్సెస్. మా పిల్లడైతే చూడండి, నాకైతే బాగా సహాయం అయితే చేసేస్తున్నాడు అనమాట. ఆడుకుంటూ అయితే అలా మెల్లగా సబ్బు రుద్దడానికి అయితే కలుస్తున్నాడు మా పిల్లడైతే. సారీ గైస్, నా వాయిస్ మంచిగా రాకపోతే క్షమించండి. ఎందుకంటే ఫీవర్, బట్ నా వాయిస్ కూడా అంత బాగోదు, అలా అడ్జస్ట్ అయిపోండి. ఓకే గైస్, మరి నేనేం చేయలేను, అది దేవుడిచ్చిన ఓన్ వాయిస్ కాబట్టి ఎప్పటికైనా నా వాయిస్ మారుతుంది అనేసి చిన్న ఇది ఉంది. మారితే మంచిది, మరి మారకపోతే మరి మనం ఏం చేయలేం కదా. వాయిస్ మరీ దారుణంగా వస్తుంది గైస్, నాది మరి గంభీరంగా అలా వస్తుంది. ప్లీజ్ గైస్, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే గైస్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. చూడండి, మనమైతే సబ్బుతోటి బ్రష్ తోటి అనమాట దోమేస్తున్నాం గైస్. నాకు ఫాస్ట్గా అయితే, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ప్లీజ్ వీడియో అయితే స్పీడ్ పెట్టాను అలా. ఓకే, ఇప్పుడైతే అవి అలా ఆరబెడుతున్నాను అనమాట, ఎందుకంటే సబ్బు రుద్దాను కదా గైస్, అందుకని అలా కొంచెం ఆరినేసి అలా ఆరబెట్టేసి ఇప్పుడైతే మీకైతే చూపిస్తున్నాను అనమాట. చూడండి, కొంచెం గాలి ఆరినేసి అలా పెట్టాను. ఇప్పుడైతే అవి పూర్తిగా వాష్ చేసేద్దాం. ఉతికి ఇది ఆ బండరాయికి అయితే బాధేద్దాం గైస్. చూడండి, ఇప్పుడు బాధుడే ఇంకా అలా బాధేసి మన విలేజ్లో ఇలాగే ఉతుకుతారు కదా, బట్టలు అయినా సరే ఎలాగైనా. అందుకే నేను కూడా షూస్ అయితే ఇలాగే వాషింగ్ చేసేస్తున్నాను, అంటే ఉతికేస్తున్నాను అనమాట. ఇలా ఉతికి ఇలా పిండేసి ఇంకా పెట్టేయడమే, పెట్టేస్తున్నాను. చూడండి, విధుల లోన నీరు ఉండకుండా దులిపేస్తున్నాను అనమాట. అలా పెట్టేసి ఇంకొకటి షూస్ అవి మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా లేసెస్ అవి మొత్తం ఎక్సెట్రా మొత్తం అయితే మొత్తం చేసేస్తున్నాను క్లీనింగ్ అయితే. ఓకే, సాక్సెస్ ఇంకా సబ్బు రుద్దలేదు సాక్సులు అయితే. ఆ సాక్సులు సబ్బు రుద్దేసి అది ఉతికేసి ఇంకా విధులు పెట్టేయడమే. ఓకే, ఈసారి నుంచి అయితే డైలీ స్కేటింగ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా ఎక్సెట్రా మొత్తం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి ఇంకా, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అక్యూమెంట్ చేసాను గైస్. ఇప్పుడు వాచ్ టైమే కంప్లీట్ చేయలేకపోతున్నాను అనమాట. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. ఓకే, ఈ షూస్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా మనం స్నానం చేసి మా విలేజ్కి అయితే వెళ్ళిపోవడమే. విలేజ్ అయితే ఇంకా మేము పాకల్లో ఉంటాం కాబట్టి పాకకి అయితే వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయినాయి గైస్. ఇప్పుడైతే మనమైతే అక్కడ చాపరాయిలో జారుతూ ఆడుకుందాం గైస్ పిల్లలతో అయితే. ఓకే, షర్ట్ అయితే ఉంచేస్తున్నాను.
ఇంకా లోన్ ఏదైనా ఉన్నాయని చెక్కింగ్ అయితే చేసుకుంటున్నా. ఏట్ లేవు. ఇప్పుడు పిల్లల్ని అలా కూర్చోబెట్టుకుని అయితే ఇలా ఆడుకుంటున్నాం. ఓకే గాయస్, ఎందుకు జారట్లేదంటే ప్యాంట్ ఉండిపోవడం వల్ల జారట్లేదు, లేకపోతే మంచిగా జారుతుంది మా. ఇక్కడ పెయింట్ అయితే ఉండిపోయింది కాబట్టి జారట్లేదు గైస్. ఓకే, అలా దొర్లుకుంటూ పొర్లుకుంటూ మొత్తం అయితే ఆడేసాను. మొత్తానికి మా పిల్లోడితో అయితే బాగా ఎంజాయ్ చేసాను. కానీ కెమెరామెన్ ఉన్నాడే బాబు, ఆ బాబు అయితే ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గైస్.